రుద్రారం సమీపంలోని గణేష్ గడ్డ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతికి పంచమృతాలతో అర్చకులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలంలో రెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను ఆయన పరిశీలించారు. నగర సిటీ శివార్ ప్రాంతాల్లో 50 మంది నకిలీ డాక్టర్ల భాగోతం బయటపడింది. చింతల్, షాపూర్ నగర్, ఐడిపిఎల్ ప్రాంతాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు 8 బృందాలుగా ఏర్పడి ఫస్ట్ ఎయిడ్స్, క్లినిక్స్, ఆసుపత్రుల్లో సోదాలు చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం కోల్కతా, హైదరాబాద్ జట్ల మధ్య చెపాక్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విహెచ్ శనివారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ బల్లియా నూతనంగా నిర్మించిన కొత్త భవనంలో గత ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు సాగుతున్నాయి. కొత్త భవనంపై కార్యాలయం పేరును సూచించే బోర్డును ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. పర్మిట్ లేకుండా నడిపిస్తుండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎంవీఏలు శ్రీనివాస్, అశ్వంత్ కుమార్లు తెలిపారు. కళల పట్ల అభిరుచి పెంచుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల్ కృష్ణ మఠం ఆవరణంలో నిర్వహించిన అవంతి కూచిపూడి నృత్యోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం డిర్షనపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా మంచినీళ్ల కుంట చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. వికారాబాద్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు డాన్సులు వేసి సందడి చేశారు. ఇల్లందు గెస్ట్ హౌస్లో నిర్వహించగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే డీజే పాటలకు స్టెప్పులు వేశారు. భీమారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీఓ భీమయ్య శనివారం తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నెన్నెల మండలంలోని బొప్పారం స్టేజ్ వద్ద 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు.
మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 1వ తేదీన పట్టణంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మద్యం మత్తులో ఓ యువకుడు ఎద్దుపై సవారీ చేస్తూ హల్చల్ చేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. యువకుడు అలా ఎద్దుపై స్వారీ చేస్తుండగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం పెద్ద అగ్రహారంలో పోలింగ్ తర్వాత రోజు వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కర్రలు రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పుత్తూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలసి ఉండు శ్రీ పిల్లికిడి గంగమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ తాళాలు పగలగొట్టి హుండీ తీసుకెళ్లినట్లు స్థానికులు సమాచారం. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. మరోవైపు భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. పచ్చిరొట్ట ఎరువుతో భూమి సారవంతంగా మారి ఆశించిన దిగుబడులు సాధించవచ్చని బాపట్ల జిల్లా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు 50% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఎంఈఓ ఉయ్యూరు లోకేశ్వరి తెలిపారు.